ఆమెతో చాటింగ్ ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేస్తారు? చూడన్నా ఇంతగానం చాటింగ్ చేసిండో. ఏందన్నా అర్థమైతే నేను కలిస్తే బాగుంటది, నిన్నే మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి బుజ్జా అదేదో అన్నప్పుడు నిజంగా చేసుకోవచ్చు కదా. ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ ఎందుకు చెప్పాలి నాకు? నిజంగా ఏం చేస్తావే? ఏంది ఇల్లు బాధ పెట్టినావు, ఇప్పుడు మళ్ళా ఎందుకురా బాధ పెడతావు ఇంటికి వచ్చినాక కూడా? చాటింగ్ చేస్తా ఏం చేస్తావు? నా ఇష్టం చాటింగ్. అర్థమైతలేదు, ఏమనుకుంటున్నావు? ప్రతిసారి హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బైరామ్. ఎల్ల కొడితే ముందు కొడదాం అనే కొడదంటుండో ఎల్లు కొడతారు అన్న కదా. ఎందుకు కొడుతున్నావు? అసలు వీడియో ఎందుకు స్టార్ట్ చేసినావు చెప్పు. అసలు వీడియో ఎందుకు స్టార్ట్ చేసిందంటే ఆడ బటన్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసిన అట్లా. నాకు ఒక ఐడియా ఉండే, నా దగ్గర ఒక ఎయిర్టెల్ కూడా ఉంది. సో గాయస్ మేము ఏం ప్లాన్ చేసినామంటే, సుష్మా ఉంది కదా నా వైఫ్, సారీ క్యారెక్టర్, నా వైఫ్ క్యారెక్టర్ ఉంది కదా. సో ఆమెతో నేను అంతా సోషల్ ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు సుష్మాతో నేను చాటింగ్ చేసినట్టు అంటే చాటింగ్ వద్దు ఇవి లేవు నిజం, తర్వాత చూస్తే నాకు ఉంటది మరి. లేదు చేసేలేము. సో ఆ చాటింగ్ చేస్తే, చాటింగ్ మంచిగా క్యూట్ గా రొమాంటిక్ గా చాటింగ్ చేసి బుజ్జికి దొరికిపోతే బుజ్జి రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పేసి మేము వీడియో అనుకున్నాము. ఎక్స్పీరియన్స్ ఉంటే క్యూట్ గా రొమాంటిక్ గా అంటారు అట్లుంటది మనతో. సో మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఏంటంటే, అన్నకి వేరే ఒక నంబర్ ఉందన్నమాట. సో ఆ నంబర్ నేను సుష్మాన్ ఫీడ్ చేసుకొని ఆల్రెడీ మేము చాటింగ్ చేసి పెట్టినాం. ఎట్లా అంటే క్యూట్గా నువ్వు ఎందుకు నాకు గుర్తుకొస్తున్నావు, ఆ వీడియోలు చూసినప్పుడు కలుద్దాము, క్యూట్గా ఉన్నావు, సో ఎందుకో నేను కలవాలనిపిస్తుంది, ఇంకా వైఫ్గా ఉండుంటే బాగుండేది నువ్వు ఇట్లనే అని చిన్న కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి ఫోన్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బుజ్జి రాగానే కావాలని బుజ్జి ముందర దొరికిపోతాము. దొరికిపోయిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం గాయస్. సో గాయస్ ఏం లేదు, బుజ్జి రాగానే డౌట్గా ఫోన్ జేబులో పెట్టేసుకుంటా, వాట్సాప్ చాటింగ్ చేస్తున్న కంటిన్యూషన్దే టక్కన లాకేసి పెట్టుకుంటా, లాక్ ఓపెన్ చేస్తే దొరికిపోతా. అట్లా పెడదాం, చూద్దాం మేమైతే. A few moments later. ఏం లేదురా, బోర్ కొడుతుంది, ఒక రీల్ చేద్దాం మనం. అట్లా బాగుంటుంది, అన్న చెల్లెలు క్యూట్గా ఉంటుంది రీల్. నేను వీడియో తీసుకుంటుంది. నీ ఫోన్లో నీ ఫోన్లో తీరా. నీ ఫోన్ 13 కదా బాగా శక్తి. నా ఫోన్ 13,000 కాదు, 13. అవన్నీ కాదు, పోనీ ఎవడాపిండు పోనీ ఇవ్వకుండా పోనీ కాదురా నీ ఫోన్. నా ఫోన్ కెమెరా ఖరాబ్ అయిపోయింది. ఫోన్ మొన్న కొంత కొన్నాం కదా. ఫోన్ ఆగు అన్న, ఫోన్కి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తా అన్న. ఏందన్నా ఇది? ఆమెతో చాటింగ్ ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేస్తారు? ఎవరితో? ఇంత ఫోన్ సుష్మాతో అన్నా. నేను చేసిన బుజ్జి సుష్మాతో. ఫోన్ బుజ్జి నేను ఏం చేయలేదు బుజ్జి. కనిపిస్తుంది కదా ఎందుకు తమాషా? చూడన్నా ఇంతగానం చాటింగ్ చేసిండో. హార్ట్ సింబల్స్ కూడా పంపించుకో బుజ్జి ఫోను. అరే ఆగు అన్న, ఎందుకన్నా ప్లీజ్. ఏందన్నా అర్థమైతే నేను కలిస్తే బాగుంటది, నిన్నే మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి
నీకు ఇంత మోసం చేయొద్దురా రే. బుజ్జి నేను ఏమనలే బుజ్జి. బుజ్జి అదేదో అన్నప్పుడు నిజంగా చేసుకోవచ్చు కదా. ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ ఎందుకు చెప్పాలి నాకు? అన్నట్టు అరే బుజ్జి, ఏ నాటకాలు ఆడకు నువ్వు, అర్థమవుతుందా? ఏంది అసలు బుజ్జి నేను ఏంది బుజ్జి నాటకాలు చాటింగ్ దొరికిన తర్వాత కూడా ఎందుకు నువ్వు కవర్ నువ్వు ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. నేను నార్మల్ గా చాటింగ్ చేస్తాను. నిజంగా ఏం చేస్తావే? ఏంది ఇవి ఏం మెసేజ్ ఏం మెసేజ్ రా? ఇద్దరు డిలీట్ చేసుకున్నా. ఒకసారి కాదు బుజ్జి, అన్న ఎక్స్పెరిమెంట్ లోనే చెప్పి మోసం చేస్తుండేందన్న. సారీ అసలు ఆమెతో నీకు ఏం పని? ఎందుకు చాటింగ్ చేస్తున్నావు? కలవాలని ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుండు. తప్పైంది తప్పైంది ప్లీజ్. మొన్న ఇన్ని నెలలు బాధ పెట్టినావు, ఇప్పుడు మళ్ళా ఎందుకురా బాధ పెడతావు ఇంటికి వచ్చినాక కూడా? అన్న తప్పైంది అన్న, క్షమించు ప్లీజ్. తప్పైంది ఏంద్రా? అన్న ఎందుకు కొడుతున్నావు అన్న? అన్న అయితే కొట్టిండు, ఇంకెవరైనా చంపేస్తే చాటింగ్ చేస్తా ఏం చేస్తా చాటింగ్ చేస్తాయి ఏం చేస్తాయి? ఎందుకు తీసుకుంటున్నావు? నా ఇష్టం చాటింగ్. ఏంది నువ్వు అసలు? నాకు అర్థమైతలేదు, ఏమనుకుంటున్నావు? అసలు ఎందుకు చేస్తున్నావు చాటింగ్ ఆమె తోటి ప్రతిసారి? పోనీ ఏదో ప్రాంక్ అని చెప్పిన అయిపోయిందని మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చి అంత మంచిగా చూసుకుని మళ్ళీ అవసరమా ఇవన్నీ? నాకు అర్థమైంది. చూడు పోతే పోతుంది లైఫ్, ఇంపార్టెంట్ ఏం కాదు. ఐఫోన్ నా లైఫ్ ఇంపార్టెంట్, పోతే పోయింది. నా ఏందన్నా చాటింగ్ చేసేది ఏంది మరి? మెంటల్ నీకేమన్నా పిచ్చా? ప్రాంక్ చేసిన బుజ్జి నీ మీద. బుజ్జి ప్లీజ్. ఏందన్నా ఫోన్ వల్ల కొట్టింది ప్రాంక్ చేసుకుంటే. మొత్తం నీ వల్లనే ఐడియా ఇచ్చి ప్రాంక్ సుష్మా గిష్మా అని కూడా చేసినావు. నువ్వు కెమెరా పెట్టినా నేను చేద్దామన్నా పలగొడుతున్నా. నీ మీద ప్రాంక్ చేసిన కానీ తప్పురా రే వయసు పాపం రా. ఎందుకు ఇంత ఘోరంగా నా ఫోన్ మగలు? నేను దేనైనా మొన్నటి వరకు ఏడిపించిన దాంతోనే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు మండిపోదా? మూసుకొని కూర్చోన్న దాన్ని గెలికి ఇచ్చి మరి ఫోన్ పగలు. నువ్వే కారణం, నేను కాదు. నాకు నువ్వేమని వేసుకొని ఫోన్ నాకు అంత కోపం ఎందుకు బుజ్జి మరి? వేరే దాంతో మాట్లాడతారా? మొత్తం చేసిన ప్రాంకే కదా. ఆమెకు తెలుసా ప్రాంక్ అని? నీ వల్ల మొత్తం మరి కొని నువ్వు. నాకు సంబంధం ఏంటి, నాకు లేదు. నాకు ఫోన్ కొని బుజ్జి నేను ఎందుకు కొనిస్తా బుజ్జి ఫోన్? చాలా పేషెంట్, నాకు కోపం వస్తుంది. నాకు ఫోన్ నాకైతే సంబంధం లేదు. ఫోన్ అయినా ఇచ్చేసి చూడు ఈ ఫోన్ చూడు ఒకసారి. నాకే నేను చేయమన్నా ప్రాంక్? చూడు ఇట్లాంటి ప్రాంకులు నేను చేయమన్నా? చూడు చూడు అంత ఏడు కాడికి వలిగిపోయింది ఇట్లా. నాకైతే సంబంధం. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. ఒక్కోసారి ఫోన్ కాదా ఏమన్నా అడిగిన నా ఫోన్ ఇచ్చేదాకా నీ ఫోన్ ఇయ్యా భయ్యా. ఒకసారి ఇప్పుడు కాదు భయ్యా, కాదు కింద కొడితే వాళ్ళకి ఇంకోసారి అతుకుంటే అతుకుంటుంది ఫోన్ వేసి చూస్తాను. వద్దు వద్దు భయ్యా అది. అతుకుంటుంది ఫోన్ వేసి చూస్తాను. వద్దు వద్దు భయ్యా అది. నాదెందుకు ఇష్టం? ఈ వల్లనే ప్రాంక్ ఇంకా అని చెప్పి మొత్తం నేను చెప్తే నువ్వు చేస్తావు, నీకు సిగ్గుశం లేదా? ఫోన్ కావాలి ఇప్పుడు, నాకు 15 Pro Max కావాలి. కొన్ని 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 మరి ఎందుకు కొట్టినావు? మరి ఎప్పుడు చేయమన్నాడు ప్రాంక్? ప్రాంక్ మొన్న నువ్వు చేయలే అయితే మరి నీ ఫోన్ వల్ల కొట్టుకున్నాను మొన్న. ఏమది నీ ఇష్టం. నా ఫోన్ నేను ప్రాంక్ చేయమన్నా కానీ నేను ఫోన్ ఇస్తా అని చెప్పలే కదా భయ్యా. నీ వల్లనే మొత్తం అయిందన్న. నువ్వు చెప్పినావు నేను మొన్నట్లాగా చిన్న ప్రాంక్ చేద్దామన్నా. నువ్వు ఇంత ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేస్తావు ఆమె వాళ్ళ కొడితే నాకు తెలుసా? ఇట్లాంటి ప్రాంకులు చెయ్యకు, సీరియస్ గా. ఫోన్ కావాలి ఇప్పుడు నాకు. కొనిచ్చేసే ఇక ఏముంది. ఏముందిలే ఇంకా 15 Pro Max ఫోన్ నేను కొనియాను బుజ్జి, నా వల్ల నా దగ్గర పైసలు. ఐఫోన్లు అంటే మీ ఐఫోన్లు అనుకుంటున్నావా? ఐఫోన్లు మరి అలాంటప్పుడు నా కాలు మొక్కిస్తా. నేను మొక్కన్నా. మరి ఎందుకు వాళ్ళ కొట్టుకున్నావు? ఎందుకు ప్రాంక్ చేసినావు? పైసలు అంటే అంత సింపుల్ అయిపోతున్నాయి బుజ్జి. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా ఇలలో రాజ. ఇవి అరే ఫాల్తు మొక్కమాడ ప్రాంక్ నువ్వు చేసిన అన్న అరుస్తాయింది. అవును మరి నువ్వే చేసినావు కదా. ఇవాళనే కదన్న నీ ఫోన్. నాకు సంబంధం లేదు. అరే పోతున్నా నేను. అరే మీరిద్దరు చూసుకుంటారా? అన్నా ఏమన్నావు?
నా జోక్ నా ఈ ఫోన్ వలిగిపోయింది అన్న ఒక్క అవును prank సీరియస్ గా వల్ల. వెళ్ళిపోయింది. బుజ్జి నీ నేను కాళ్ళు అస్సలు మొక్కుతా ప్లీజ్. మొక్కు. నేను మస్తు సార్లు మొక్కిపించుకున్నా, ఏ రోజు చెప్పను నేను చెయ్య. కాదురా బ్రతిమలాడు ఇక్కడ పట్టుకొని బ్రతిమలాడు. ఏం కావాలి? ఫోన్ 15 Pro Max. అబ్బాయి ఇట్లా వేరే అమ్మాయి అడుగుతూ పక్క ఇస్తుండే. అది చేసినందుకే కదా ఫోన్ వలిగింది. ఇప్పుడు అది చేసినందుకే కదా ఫోన్ వలిగింది. కొనిచ్చారా? ఏమైతుంది కొనిచ్చే. నువ్వు కొని అన్నా నా తాన పైసలు లేవు భయ. ప్రాంక్ చేద్దామని చెప్తావు, మళ్ళీ ఇవేమో ఇట్లా చేసి ఫోన్ వల్ల కొట్టుకొని నాకు తీర పట్టిందా? ఈ వీడియో నేను పెట్టుకుంటా మరి. వద్దులే నేనే పెట్టుకుంటా. ఇచ్చేయి ఫోన్ ఇచ్చేయి. నేను ఎందుకు ఇష్టం? ఫోన్ కావాలి. నేనైతే ఇయ్యాను బుజ్జి, ఎందుకు వల్ల కొట్టినప్పుడు గుర్తు రాలేదా మరి? నువ్వు ఎందుకు ప్రాంక్ చేయాలి సరే వైసు, అన్నా? ఇది ఇట్లా అయితే ఒప్పుకోడు. నేను అస్సలు కొనియా, మీరు ఏమైనా వేసుకోండి, మీరు ఏమైనా వేసుకోండి, నేను అస్సలు కొనియా. టెన్షన్ పడకు, ఆయన దగ్గర నుంచి ఫోన్ ఇప్పించే బాధ్యత నాది. నేను 15 కొనుక్కొస్తా, Pro Max. ఐఫోన్ కొనుక్కొస్తా. 15 సరే ఏదైతే అది కొనుక్కొస్తా. ఓకే, అన్న మాట ఇచ్చిండు కదా. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఎవరి ఫోన్ వల్ల ఒకటి, నువ్వు ఎందుకు కొనియాలి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే నేను ఫోన్ వల్ల కొట్టమన్నారు ప్రాంక్ అసలు. చేసిండు అన్న, నాకు కోపం వచ్చింది మస్తు. అయితే పడకూడదు. ఏ విషయంలో సైలెంట్ ఉంటుంది, అమ్మాయిల విషయంలో సైలెంట్ ఉండదు ఇంకొక అమ్మాయి. వాడిని ఇంకొకటి చాటింగ్ చూసి ఇంకా అన్ని చెప్పింది వాళ్ళ గురించి. ఏం లేదు, ఉత్తిగా జోక్ చేసిన అట్లా అంతే. సరే ఓకే గైస్, బై టాటా గైస్. సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గల్లీ బై రామ్ ఛానల్, జ్ఞానేశ్వర్ పుట్ట అన్న ఛానల్, It's Me Bujji YC ఛానల్, అన్ని ఛానల్ చేయండి గైస్.